బ్రేకింగ్ న్యూస్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడాన్ని అనుసరించాల్సిన విధానంపై చర్చించేందుకు ప్రముఖ న్యాయ కోవిదులతో భేటీ కాబోతున్నారు. ఇందుకోసం సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధానికి వెళ్లబోతున్నారు. న్యాయ కోవిదులతో చర్చించి వారి అభిప్రాయాలు సేకరించాలని ఈ అంశంపై ఏర్పాటైన రాష్ట్ర మంత్రులు కమిటీ నిర్ణయించింది. నిన్న ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ సమావేశమై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో చర్చించింది. కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్, దుద్దిల్లా శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మరో సభ్యుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో తన అభిప్రాయం తెలియజేశారు. న్యాయపరమైన అవరోధాలు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పించడానికి ఎలా ముందుకెళ్లాలని మంత్రుల కమిటీ చర్చించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకోవాలనే దానికి సంబంధించి కాంగ్రెస్ చర్యలపై ఫోకస్ చేసింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. అటు సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అలాగే పొంగులేటి వీరంతా కూడా టీం మొత్తం కలిసి ఢిల్లీ వేదికగా వాళ్ళు చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి చర్యలపై ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీసీలకు 42% రిజర్వేషన్స్కి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేశారు. న్యాయ కోవిదులతో చర్చించి వారి అభిప్రాయాలు సేకరించేందుకు ఢిల్లీ వెళ్లినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. న్యాయపరమైన అవరోధాలు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్స్ పై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా అమలు చేయాలి, ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి నిర్ణయాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అలాగే బృందం వెళ్లడం జరిగింది. అటుగా బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్కు సంబంధించి ఢిల్లీ వెళ్లబోతున్నారు. అటు సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వెళ్లబోతున్నారు. అయితే స్థానిక సంస్థల రిజర్వేషన్ తర్వాత ఏ విధంగా దాన్ని అమలు చేయాలి అనే దానికి చర్చించేందుకు ప్రముఖ న్యాయ కోవిదులతో వాళ్ళు భేటీ కాబోతున్నారు. ఇందుకోసం సీఎంతో పాటు మంత్రి బట్టి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశ రాజధానికి వెళ్లబోతున్నారు. న్యాయ కోవిదులతో చర్చించి వారి అభిప్రాయాలు కూడా తీసుకోబోతున్నారు. ఈ అంశంపై ఏర్పాటైన రాష్ట్ర మంత్రుల కమిటీ ఈ విధంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇక ప్రజాభవన్లో నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కమిటీ సమావేశమై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో కూడా చర్చించడం జరిగింది. మొత్తంగా కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమ్, దుద్దిల్లా శ్రీధర్ బాబు పాల్గొన్నారు. మరో సభ్యుడైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్లో తన అభిప్రాయం తెలియజేసినట్టు సమాచారం అందుతుంది. ఇక న్యాయపరమైన అవరోధాలు లేకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి ఎలా ముందుకెళ్లాలి అని మంత్రుల కమిటీ చర్చించింది. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, బీసీలకు 42% రిజర్వేషన్స్ కు సంబంధించి కూడా నిర్ణయానికి సంబంధించి న్యాయ కోవిదుల అభిప్రాయాలు సేకరణకు సంబంధించి సీఎం ఢిల్లీ వెళ్లబోతున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రస్తుతం మీరు చెప్పినట్టుగానే బీసీ రిజర్వేషన్ అంశం, అలాగే తాజా రాజకీయాలపైన ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక పరిణామాలపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనేది ప్రస్తుతం చాలా కీలకంగా మారనుందనే చెప్పుకోవచ్చు. అయితే మనం చూస్తూ ఉన్నాము, మరికొద్ది రోజుల్లో అంటే సెప్టెంబర్ 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అంటూ కూడా ఇప్పటికే కోర్టు తీర్పునిచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున స్థానిక ఎన్నికలకు ఒకవైపు ప్రభుత్వం సిద్ధమవుతుంటే, అంటే పార్టీ గుర్తుపైన జరగనప్పటికీ సవాల్గా తీసుకుంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ అనౌన్స్ చేశాడో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడితే ఖచ్చితంగా కులగణన చేస్తాము, కులగణనలో వచ్చేటటువంటి సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మీరెంతుంటే మీకంత అంటూ కూడా కామారెడ్డి వేదికగా అనౌన్స్ చేశారు. అనంతరం కులగణన చేశారు. బీసీలు 42% ఉన్నారు అంటూ కూడా ఒక నివేదిక తేలింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా
42% రిజర్వేషన్ అమలు చేస్తాము బీసీలకు అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయాలి అని భావించినప్పటికీ దీనికి సంబంధించి అనేక చిక్కులు ఉన్నాయి. వాటన్నిటిని ఒక్కొక్కటి ఇప్పుకుంటూ వచ్చి మొదటిగా నేరుగా 42% రిజర్వేషన్కి సంబంధించి అటు గవర్నర్కి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన ఇప్పటి వరకు కూడా గవర్నర్ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అనంతరం దీనికి సంబంధించి ఆర్డినెన్స్ తయారు చేశారు. దానిపైన కూడా ఇప్పటి వరకు కేంద్రం ఎటువంటి స్పందన లేదు. నేరుగా ఢిల్లీ వెళ్ళి 3 రోజుల పాటు కూడా అక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఒక రోజు మొత్తం కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కూర్చొని పెద్ద ఎత్తున ఇండియా కూటమికి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా దీనిపైన కేంద్రం ఎటువంటి స్పందన లేదు. దీనికి సంబంధించి మొన్న గాంధీ భవన్ వేదికగా జరిగినటువంటి పిఎస్సి మీటింగ్ లో కూడా పెద్ద ఎత్తున 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరిపారు. అసలు ఈ 42% రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేయాలి, స్థానిక ఎన్నికలు అనేవి ప్రస్తుతం చాలా కీలకంగా మారినాయి. ఆ 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికల్లోకి వెళ్ళాలా, లేదంటే కేంద్రం 42% అమలు చేయట్లేదు కాబట్టి 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలా, అసలు ఏం చేయాలి అనే అంశాలపైన కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పిఎస్సి కమిటీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున చర్చ జరిపారు. దీనికి సంబంధించి ఈరోజు ఢిల్లీ పర్యటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి హైకమాండ్ నేతలతో చర్చించి 42% రిజర్వేషన్ అంశం పైన కూడా పెద్ద ఎత్తున ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరొక వైపు రీసెంట్గా జరిగినటువంటి పరిణామం, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చింది తెలంగాణ స్పీకర్. అయితే ప్రధానంగా పార్టీ గుర్తు మీద గెలిచి పక్క పార్టీకి వెళ్ళారు. వీళ్ళందరిపైన వెంటనే యాక్షన్ తీసుకోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కోరారు. దీనికి సంబంధించి పిటిషన్ వేశారు. పిటిషన్ని సుదీర్ఘంగా విచారించినటువంటి హైకోర్టు ఈ తీర్పు పరిస్థితి అనంతరం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది బీఆర్ఎస్. ఆ టైంలో కూడా సుప్రీంకోర్టు 3 నెలల్లోపు స్పీకరే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల పైన నిర్ణయం తీసుకోవాలి, ఎందుకంటే స్పీకర్కి అనేది ఫుల్ రైట్స్ ఉంటాయి, స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు కూడా ప్రశ్నించేటటువంటి అవకాశం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ పదే బీఆర్ఎస్ నేతలు స్పీకర్ని కలవడం, కాంగ్రెస్ నేతలపైన యాక్షన్ తీసుకోవాలి అంటూ కోరడం. సో ఈ నేపథ్యంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలలో 5గురికి నోటీసులు జారీ చేశారు. అందులో గూడెం మైపాల్ రెడ్డి కానివ్వండి, దానం నాగేందర్ కానివ్వండి, ఆర్కేపూడి గాంధీ, ఇలా మొత్తం 5 మంది ఎమ్మెల్యేలకు నోటీస్ జారీ చేశారు. నోటీసులో కూడా ఎటువంటి గడువు మెన్షన్ చేయలేదు, కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలకు వివరణ ఇవ్వాలి అంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరారు. అయితే ఇందులో కొంతమంది మాత్రం తమపై వస్తున్నటువంటి ఆరోపణలు తోసిపుచ్చుకుంటూ వస్తున్నారు. తాము ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, తమ కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, స్టిల్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని, ఈవెన్ అసెంబ్లీ రికార్డ్స్లో కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల పేర్లు బీఆర్ఎస్లోనే ఉన్నాయి. అయితే 9 మంది ఒక ఎత్తు, దానం నాగేంద్ర మాత్రం నేరుగా కాంగ్రెస్ పార్టీలో బీఫామ్ తీసుకొని ఎంపీ ఎలక్షన్స్లో కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈరోజు ఢిల్లీ వెళ్ళనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మొన్న పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో పిఎస్సి కంటే ముందు శ్రీధర్ బాబు, అసెంబ్లీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గంట సేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. 5 మందికి ఇచ్చినటువంటి నోటీసులు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, నోటీసులో ఏ అంశాలు కోరారు, ఎలాంటి వివరణ బీఆర్ఎస్ సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎలా ఇవ్వబోతున్నారు, వాళ్ళు ఇచ్చేటటువంటి వివరణను ఏ విధంగా బేస్ చేసుకొని నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలపైన కూడా చర్చించినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు కేవలం 5 మంది ఎమ్మెల్యేలకు మాత్రమే నోటీసులు ఇచ్చారు. ఇంకా 5 మందికి నోటీసులు ఇస్తారా, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం చాలా ఉత్కంఠ నెలకొంది. సేమ్ టైం జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈరోజు హైకమాండ్తో చర్చించనున్నారు. ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సవాల్గా మారాయి. ఒకవైపు హైదరాబాద్లో, అది జూబ్లీహిల్స్లో దాదాపు లాస్ట్ 2 టర్మ్స్ కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ ఉంది. సో దానికి సంబంధించి ఈసారి మాత్రం ఎలా అయినా సరే కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి 3 ఎమ్మెల్యేలను కూడా అక్కడ నియమించారు. గడ్డం వివేక్ కానివ్వండి, పొన్నం ప్రభాకర్ కానివ్వండి, జూపల్లి. అయితే వీళ్ళ ముగ్గురికి మరొక 19 మంది కార్పొరేషన్ చైర్మన్లను కూడా అలాట్ చేశారు. పెద్ద ఎత్తున
జూబ్లీహిల్స్లో పర్యటిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున సర్వే కూడా నిర్వహిస్తున్నారు. ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే జూబ్లీహిల్స్ తమకు కైవసం అవుతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం అక్కడ పెద్ద ఎత్తున పూర్తిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు తామే పోటీలో ఉండబోతున్నాం, తమకే టికెట్ రాబోతోంది అంటూ కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి బహిర్గంగా చెప్తున్నప్పటికీ కూడా హైకమాండే నిర్ణయిస్తుంది. ఎవరి పేరు వచ్చినా సరే మొత్తం అందరూ పనిచేయాలి, జూబ్లీహిల్స్ ఎలా అయినా సరే కైవసం చేసుకోవాలి అంటూ కూడా పదే పదే రాష్ట్ర నాయకత్వం అక్కడ ఉన్నటువంటి నేతలకు చెప్తున్నటువంటి పరిస్థితి. సో జూబ్లీహిల్స్ అంశానికి సంబంధించి కూడా ఈ పర్యటనలో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరొక వైపు రీసెంట్ డేస్లో జరిగినటువంటి మరొక అంశం, పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు, ముఖ్య నేతలు పార్టీ లైన్ దాటుతూ కామెంట్ చేయడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొన్ని ఏరియాస్లో ఇరు వర్గాల పోరు కానివ్వండి, లేదంటే నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, లేదంటే సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొన్ని పదవులు ఆశించినప్పటికీ కూడా వాళ్ళకి దక్కకపోయేసరికి ప్రస్తుతం బయటకు వచ్చి బహిర్గంగా కామెంట్ చేస్తూ పక్క పార్టీ వాళ్ళకు ఆయుధాలుగా మారుతున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించనున్నారు. మొత్తానికైతే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అనేది చాలా కీలకంగా మారబోతుంది. 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30 లోపు మరి స్థానిక ఎన్నికలకు వెళ్తారా, లేదంటే కేంద్రం 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే వెళ్తారా, ఏం చేయబోతున్నారు అనేది మాత్రం మొన్న పిఎస్సిలో ఒక క్లారిటీ వచ్చింది. ఈ రోజు హేమ, ఇప్పటికే రేవంత్ కావచ్చు, ఆయన బృందం కావచ్చు, పలుమార్లు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఈ 42% రిజర్వేషన్స్ కి సంబంధించి. మరి ఈసారి అయినా చర్చలో ఒక లెక్క వచ్చే అవకాశం ఉందంటారా? ఎస్, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా బీసీ కులగణన చేసినప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఇది దేశానికి ఒక రోల్ మోడలు. దేశంలో ఇప్పటి వరకు కూడా ఈ విధంగా కులగణన ఎవరు చేయలేదు. క్లియర్ అండ్ క్రిస్టల్గా కులగణన చేశాము, 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తాము అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే ఈ 42% రిజర్వేషన్ అనేది ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు బీఆర్ఎస్ బీజేపీ దీనిపైన పెద్ద ఎత్తున దాడి చేస్తుంది. 42% రిజర్వేషన్ పైన అనేక చిక్కుముడులు ఉన్నాయి, అనేక అంశాలు కూడా ప్రస్తుతం దీని చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చాలా కీలకమైనటువంటి నిర్ణయం చేసుకున్నారు. చాలా దీనిపైన చాలా ఫోకస్డ్గా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎలా అయినా సరే 42% రిజర్వేషన్ అమలు చేస్తాము, స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్తోనే ఎన్నికల్లోకి వెళ్తాము అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా దీనికి సంబంధించి అటు న్యాయపరంగా కానివ్వండి, లేదంటే అనేక చిక్కుముడులు ఉంటాయి. వీటన్నిటిని విడదీసుకుంటూ పోవాలంటే ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ ఉండాలి. సేమ్ టైం గవర్నర్ని కలిసి దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి సమయంలో కూడా ఇప్పటి వరకు దీనిపైన గవర్నర్ స్పందించలేదు. ఒకవైపు అసెంబ్లీలో ఎప్పుడైతే దీనికి సంబంధించినటువంటి బిల్లు పెట్టారో ఆ సమయంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు బిల్కి సపోర్ట్ చేసినప్పటికీ కూడా కేంద్రం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. మరొక వైపు పదే పదే అటు బీజేపీ ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా కోరుతూ ఉన్నారు, మీరు దీనికి సంబంధించి అటు పెద్ద ఎత్తున మీ హైకమాండ్తో చర్చ జరపండి. ఈ 42% రిజర్వేషన్ అంశంలో ఎవరు కూడా పార్టీలు వేరువేరుగా కాకుండా అందరూ ఒక్క తాటి మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలిపే విధంగా కూడా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్దామని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు కేంద్రం దీనిపైన ఎటువంటి స్పందన చూపలేదు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆన్సర్ కూడా చేయనటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి రాష్ట్రపతిని కలవాలి, 42% సంబంధించినటువంటి ఆ వినతి పత్రాలు ఏవైతే ఉంటాయో అవి అందజేయాలి అని కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నాయకత్వం కోరింది. 3 రోజుల పాటు జూలై 5, 6, ఆగస్టు 5, 6, 7 తారీఖున పెద్ద ఎత్తున 3 రోజుల పాటు కూడా ఢిల్లీలోనే బస చేశారు. ఒక రోజు మొత్తం కూడా పార్లమెంట్లో దీనికి సంబంధించినటువంటి ఏదైతే బిల్లు ఉంటుందో దానికి సంబంధించి చర్చ జరపాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. 6వ తారీఖున పెద్ద ఎత్తున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నాకి కూర్చున్నారు. దాదాపు రాష్ట్రం నుంచి అనేక మంది కార్యకర్తలు, రాష్ట్ర నాయకత్వంతో పాటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఆ రోజు ప్రొటెస్ట్లో కూర్చున్నారు. అయినా ఎటువంటి స్పందన లేదు. నెక్స్ట్ డే అంటే ఆగస్టు 7వ తారీఖున రాష్ట్రపతిని కలవాలి అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర ఎంపీలు, మినిస్టర్లు అందరూ అపాయింట్మెంట్ కోరినప్పటికీ కనీసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో దీనికి సంబంధించి కేంద్రం ఏదో ఒకటి స్పందించాలి, ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా
42% రిజర్వేషన్ యాక్సెప్ట్ చేయాలి అని కోరినప్పటికీ కూడా ఇప్పటి వరకు మాత్రం కేంద్రం నుంచి స్పందన లేదు. దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి కీలక భేటీ కానుంది. అయితే మొన్న పిఎస్సిలో మొదటి అజెండా కూడా 42% రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేయాలి అని కూడా సుదీర్ఘంగా చర్చించారు. యాక్చువల్లీ 5 గంటల నుంచి 7 గంటల వరకు పిఎస్సి మీటింగ్ ఉండాల్సి ఉన్నప్పటికీ కూడా దాదాపు రాత్రి 9:30 వరకు కూడా కీలకంగా పిఎస్సి మీటింగ్ చర్చలు జరిపారు. అందులో 42% రిజర్వేషన్ అంశం పైన కూడా చర్చించారు. సేమ్ టైం ఆ రోజు ఉదయం ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో భేటీ అయినటువంటి సమయంలో పొన్నం ప్రభాకర్తో కానివ్వండి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కూడా సుదీర్ఘంగా చర్చించినట్టుగా కూడా తెలుస్తోంది. సేమ్ టైం ఈ 42% రిజర్వేషన్ పైన కొన్ని లాభపరంగా కూడా చిక్కుముడులు వస్తాయి. వాటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేవలం కేంద్రం నుంచి దీనికి స్పందన వస్తే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేసి వెళ్ళాలి అనే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. హేమ, ఇప్పటివరకు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, కొన్ని సందర్భాల్లో సాధ్యం కానిది రేవంత్ రెడ్డి అడుగుతున్నారు అంటూ కూడా వాళ్ళు కామెంట్స్ చేయడం జరిగింది. అయితే 42% రిజర్వేషన్కి సంబంధించి వాళ్ళు పలుమార్లు కూడా సాధ్యం కానిది అడుగుతున్నారు. 42% అనేది అసాధ్యం అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఏ విధంగా ఫోకస్ చేయబోతున్నారు? ఖచ్చితంగా మీరన్నట్టుగానే ఇప్పటికే కేంద్రం మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, బీజేపీ ఎంపీలు, రాష్ట్రం నుంచి ఎంపీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే 42% రిజర్వేషన్ అనేది సాధ్యం కానటువంటి పని అని చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు చెప్తుంది ఏంటంటే 42% రిజర్వేషన్ సాధ్యం కాకపోతే ఆ రోజు మీరు అసెంబ్లీలో ఎందుకు దీనికి ఆమోదం పలికారంటే ఖచ్చితంగా దీనికి మీరు యాక్సెప్ట్ చేసినట్టే కదా, అంటే మీరు రాష్ట్రంలో యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ సెంట్రల్కి వచ్చేసరికి మీరు ఎందుకు ఫైట్ చేయడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున కోరుతూ ఉన్నారు. సేమ్ టైం పదే చెప్తుంది ఏంటంటే ఈ 42% రిజర్వేషన్ అంశం పైన కేవలం అధికారంలో ఉన్నటువంటి తాము మాత్రమే కాదు, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రతి ఒక్కరు కూడా కలిసి గట్టిగా పోరాటం చేసి 42% రిజర్వేషన్ అనేది అమలు చేయాలి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కులగణన పైన కూడా ప్రస్తుతం చూసుకుంటే మొదటి నుంచి కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇది కులగణన కాదు, అందరి ఇంటికి వెళ్ళి చేయలేదు, ఇదంతా కూడా జానారెడ్డి చెప్పినటువంటి లెక్కలు, ఇవన్నీ కాంగ్రెస్ చూపిస్తున్నటువంటి కాకమ్మ లెక్కలే అంటూ కూడా ఒకవైపు చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ 42%లో అటు ముస్లింలను కూడా కలపడం వల్లనే 42% రిజర్వేషన్ వచ్చింది అంటూ కూడా కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అనంతరం 42%లో ముస్లింలను సపరేట్ చేస్తే కేవలం బీసీలకు మాత్రమే ఒక నంబరింగ్ చూపిస్తే ఖచ్చితంగా కేంద్రం కూడా దీనికి యాక్సెప్ట్ చేస్తుంది అంటూ కూడా అనేక మార్లు బండి సంజయ్ లాంటి వాళ్ళు కామెంట్ చేసినటువంటి పరిస్థితి. వీటన్నిటికీ కూడా ఎప్పటికప్పుడు అపోజిషన్స్ నుంచి వస్తున్నటువంటి సవాళ్లను స్వీకరిస్తూనే వాటికి సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తూనే మరొక వైపు 42% రిజర్వేషన్ ఎలా అయినా సరే అమలు చేయాలి అని మాత్రం ఒక దృఢ సంకల్పంతో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఆల్రెడీ కాంగ్రెస్ నేతలు చెప్తుంది ఏంటంటే అగ్రకులంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియే బీసీలకు అండగా నిల్చుంటూ బడుగు బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని భావిస్తూ ఉంటే ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు? అంటే 42% రిజర్వేషన్తో వెళ్తే తమకు మంచి పేరు వస్తుంది అని, అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ దీనికి సంబంధించి ఎటువంటి మూవ్ కూడా చేయలేదు కాబట్టి సో ఖచ్చితంగా మాకే మంచి పేరు వస్తుందని చెప్పేసి అపోజిషన్స్ దీనిపైన కావాలనే ఎద్దేవా చేస్తున్నారు అంటూ కూడా పదే చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు మీనాక్షి నటరాజన్ రీసెంట్గా పాదయాత్ర చేశారు, మొదటి పాదయాత్ర చేశారు, ప్రస్తుతం రెండో విడత పాదయాత్ర జరుగుతుంది. మరొక వైపు గాంధీ భవన్ వేదికగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడినటువంటి సమయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి, స్థానిక ఎన్నికలకు వెళ్తే పార్టీ ప్రభుత్వం ప్రజల్లోకి మరింత చొచ్చుకుపోతుంది, ఇది పార్టీకి ప్రభుత్వానికి మంచి చేకూరుస్తుంది అంటూ కూడా చెప్పినటువంటి సమయంలో ఖచ్చితంగా అదే సమయంలో సుప్రీంకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా స్థానిక ఎన్నికలకు వెళ్ళేటటువంటి సమయంలో 42% రిజర్వేషన్తోనే వెళ్ళాలి అని భావిస్తున్నారు. సో చూడాలి మరి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం జరగబోతోంది. ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ అంశం పైన ఒక క్లారిటీ తీసుకురాబోతున్నారా లేదంటే ఏం జరగబోతోంది అనేది మాత్రం వేచి చూడాలి. థ్యాంక్ యూ.